प्रभु हरि राम कृष्ण राधम जगन मोहन रेड्डी क्या हुआ ఏంట్రా ప్రజారాజ్యం ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. ప్రజారాజ్యం ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ప్రజారాజ్యం ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. యాడ దొరికింది సంతరా ఇదే పాయింట్ ఆర్డర్ అయితే అస్సలు కరెక్ట్ గా లేదు అనుకొని చెప్పగలను. అటు చూడు బే. చిన్న చిన్న పిల్లలు 4 సంవత్సరాలు 1.5 వయసు పిల్లలు ఆలుశ్రవులకు తగులుతుంది, హాల్సాకు మౌలికి తగులుతుంది. నికృష్టుడా దరిద్రుడా అమావాసోడు పుట్టినోడా పాపోరా. అది పెద్ద పెద్ద ప్రొఫైల్ కేసెస్ ఇలాగే నడుపుతారా అనే దాని మీద అసలు ప్రజలు భయపడేటట్టుగా చేస్తున్నారు. ఇదంతా మెయిన్ సార్కి దేనికి తీసుకెళ్లారో ఏం అరెస్ట్ చేశారు అనేది ఇప్పటి వరకు కూడా బయటకి ఏం చెప్పలేదు. అటు చూడండి. విపరీతమైన స్పీడ్తో బుల్లెట్ డ్రైవ్ చేస్తూ దానయ్య అనే ఒక గొర్రెల కాపరి చనిపోవడానికి కారణమైన ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. అప్పలనాయుడుని పోటీలోకి పెడతా ఉన్నాము. యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడు, మనసు మాత్రం వెన్నె. దానయ్య అనే ఒక గొర్రెల కాపరి చనిపోవడానికి కారణమైన కేసులో కొడుకును తప్పించి అతని ప్లేస్ లో సిద్ధార్థ్ అని ఇంకో వ్యక్తిని చొప్పించి ఆ బైక్ కూడా అక్కడ మాయించేసి పెద్ద ప్లానింగే రా. సాక్ష్యాల్ని తారుమారు చేసి పోలీసుల్ని పక్కదోవ పట్టించిన కేసులో శ్రీధర్ అప్పలరాజు అరెస్ట్. మనసు మాత్రం వెన్నె. మనసు మాత్రం వెన్నె. కానీ ఈ మొత్తానికి చెప్పాల్సింది ఏంటనుకుంటున్నానంటే ఏంట్రా యాక్సిడెంట్స్ కేసెస్ చాలా జరుగుతున్నాయి. అబ్బో నువ్వెలం కాసినవు, ఆ అమ్మాలకి కాసి మీరు డబ్బు ఉన్నది ధనం ఉన్నది మీరు కాసినారు. మేము కూడి కూరలేని వాళ్ళం కదా, మేము కిందనే పడుకుంటాం, పులిసేసేనే తింటాం. మీరు నెయ్యి కూడి తింటాం, మేము పక్కలకి ఎంచేనే తినమా. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ప్రతి ఒక్క దాని మీద కూడాను మీరు చర్యలు తీసుకొని ఎలాగా అందరికీ తీసుకొని వచ్చేసి ఎక్స్ప్రెషన్ కింద 10 లక్షలు ఇస్తున్నారు. ప్రతి యాక్సిడెంట్ కేసుల దగ్గరికి మీరు వెళ్ళేసి ఆ పేద కుటుంబానికి కూడాను మీ అందరూ కూడా కాపాడుకోవాలనుకొని చెప్పి కోరుకుంటున్నాను. చచ్చిపోతున్నా. అప్పటి రోజు ఏంటన్నాడు, ఎమ్మెల్యే 10 రూపాయలు ఇస్తాము, మా ఇంట్లో పనిగా ఒక మనిషి అమ్మ వచ్చి సాల్వ్ అని ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. అంటే నా కొడుకు చంపేసి నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తావు, నేను 1,00,000 రూపాయలు ఇంట్లో పెట్టుకొని నా కొడుకు నా కోళ్ళ చేత నీ ఇంట్లో పని చేయించాలా? నా కొడుకు కదా పోయింది, అకేడు పోయింది. మీ కుటుంబం అన్యాయం. మా కుటుంబం అన్యాయం అవుతున్నాం. అదవరకండి అర్థమైన చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు. ఒకసారి ఊహించుకో లోకేష్, నేను బట్టలు ఉడదీసేసి వేలాడ తీసేసి బూట్ కాలుతో నేను తంతా ఉంటే ఎలా ఉంటది ఒకసారి ఊహించుకో. పోలీసులతో పెట్టుకుంటే అలా ఉంటది. అవసరమా నీకు? ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్నీ మీ జీవితంలో ఉన్నాయంట్రా. గాలికి పోయే కప్పకు తగిలించుకోవడం ఇదే. ఆ పేద కుటుంబానికి కూడాను మీ అందరూ కూడా కాపాడుకోవాలనుకొని చెప్పి. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. మంత్రి పార్థసారథి గారు విజయవాడ నుంచి వచ్చారు మీ పరిస్థితి తెలుసుకొని. అబ్బా సాయిరామ్. చిటికలే